నీ బాల్యంలో నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి? ఫస్ట్ మై డాడ్, ఓకే, మా ఫాదర్. వెరీ సింప్లీ బికాస్ ఆయన దేనికి ఎప్పుడు నో చెప్పలే. ఆయన నాకు చిన్న చిన్న విషయాలు గుర్తొస్తున్నాయి ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. మా నాన్న ఫస్ట్ టైం ఆయన కార్ నడుపుతూ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టి కార్ నేర్పిస్తున్నారు. చిన్నప్పుడు కార్ అంటే ఆయన చేస్తున్నాడు, కూర్చోబెడతారు కదా ఒళ్ళో కూర్చోబెట్టి కార్ నడిపిస్తూ చెప్పారు, మనం ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంచుకోవాలి లేఖ్యానని. నేను చాలా చిన్నదాన్ని, నాకేం తెలియని కూడా తెలీదు. బట్ కొన్ని విషయాలు ఎట్లా ఆయన ఎక్స్ప్రెస్ చేసి మైండ్లో ఫిట్ చేస్తారంటే, వన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి మీకు అంటే ఐ మస్ట్ బి అరౌండ్ 5-6 years of ఏజ్. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని మాటలు కూడా నాకు అంత గుర్తుండవు, కానీ ఇట్ వాజ్ నాట్ అ వెరీ సీరియస్ థింగ్. అంటే జోవిలీ ఆయన విజన్స్ చెప్పుకునేవాళ్ళు. యాక్చువల్లీ నన్ను ఏం ఇన్స్పైర్ చేసేది మా ఫాదర్ గురించి అంటే, ఒకటి ఆయన ఫ్రీడమ్, ఆయన ఎంజాయ్మెంట్, ఆయన ఫ్రీడమ్లో ఉన్న ఫ్రెండ్షిప్లో నుంచి వచ్చిన ఫ్రీడమ్. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దట్ అ లాట్. అంటే నాకు అది చాలా స్ఫూర్తి కలిగించేది. ఎందుకంటే ఒక నిజమైన ఫ్రెండ్ నేను ఏదైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, నేను ఏదైనా అడగచ్చు, ఏదైనా నేను ఎక్స్పెక్టేషన్ లేకుండా మా కాన్వర్సేషన్స్ అయ్యేవి మా ఫాదర్తో. యాక్చువల్గా డాడీ స్ట్రిక్ట్గా ఉంటారు అంటారు. మీ డాడీ రివర్స్లో ఉన్నాడే. అవును, అది నిజంగా అది సోల్ ప్లానే అనుకోవాలి. బికాజ్ అనదర్ ఆస్పెక్ట్ మా ఫాదర్ది ఏంటంటే, ఎప్పుడు ఆయన విజన్స్ షేర్ చేసుకునేవాళ్ళు. సో ఆ టైంలో మేము ఢిల్లీలో ఉండే టైంలో ఒక హౌస్ ఉండేది. సో నాన్న చెప్పేవాళ్ళు మనకి వన్ డే అలేఖ్య విల్ హ్యావ్ అవర్ ఓన్ కార్, నేను వెనకాల కూర్చుంటాను, ఐల్ బీ డ్రివెన్ టు ద ఆఫీస్ అని. అది 2-3 yearsలోనే అది అయిపోయేది. అట్లాగే వాళ్ళు చెప్పేవారు. సో ఆయన డ్రీమ్ హౌస్ ఆయన విజువలైజ్ చేసి నాకు చెప్పేవాళ్ళు. అది ఒక గార్డెన్ ఉంటుంది, ఒక మార్బుల్ స్టేర్ కేస్ ఉంటుంది, ఇల్లు ఇట్లా ఉంటుందని. అంటే ఎప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్లో మనం ఎట్లా మనము తెలియకుండానే, అంటే మనం ఆ పవర్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్ మా నాన్న వాడేవాళ్ళు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ. నేను చిన్నప్పటి నుంచి అండ్ తెలియకుండా మా మదర్ కూడా అదే స్ట్రాంగ్ పాయింట్. ఆ ఇమాజినేషన్ పవర్లు. అంటే మహాయోగ్ ధ్యాన్కు అవ్వడానికి ఒక చాలా ఇంపార్టెంట్ కారణం, మేము ధ్యాన్మా చక్రం వెళ్ళేవాళ్ళం. ధ్యాన్మా చక్రంలో వెళ్ళేటప్పుడు మేము చూసేవాళ్ళం, ఇన్ని మాస్టర్స్ ఉన్నారు, ఇట్లా నార్త్ ఇండియాలో కూడా ఉండాలి, ఎన్ని మంది కలిసి ధ్యానం చేయొచ్చు అని విజువలైజ్ చేసేవాళ్ళం. విజువలైజ్ చేస్తూ కొద్దీ అది రియాలిటీ అయిపోయేటప్పుడు దాని హ్యాపీనెస్ అంతు లేదు. సో నా బాల్యంలో ఈవెన్ టిల్ డేట్ మోస్ట్ important person who has inspired me is my father.